గుండె నిండా గుడిగంటలు టుడే మార్చ్ 3rd ఎపిసోడ్. ఒక్క వీడియోతో మీనా అవుట్. గుణారోహిణిల కుట్రతో బాలు బలి. సుగుణమ్మలో క్రూరత్వం. మౌనిక గర్భవతి అనే విషయం తెలియడంతో సంజు తండ్రి షాక్ అవుతాడు. తను అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ కావడంతో సంజు తండ్రి కొడుకుని తిడతాడు. మరోవైపు సంజు మౌనిక శీలంపై అనుమానం వ్యక్తం చేస్తాడు. అక్కడే ఉన్న సంజు తల్లి అతన్ని కొడుతుంది. మరోవైపు బొమ్మల కొలువుకి వచ్చిన మీనా స్నేహితులని ప్రభావతి అవమానిస్తుంది. అక్కడితో కొత్త ఎపిసోడ్ ముగిసింది. నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, బాలు పట్టుబట్టి కారు పంపడంతో సుగుణమ్మ చింటుని తీసుకొని బొమ్మల కొలువు హాజరు కావాల్సి వస్తుంది. కానీ రాకముందే రోహిణి తన తల్లిని ఫోన్లో హెచ్చరిస్తుంది. అమ్మా నేను చెప్పింది గుర్తుంది కదా, అక్కడ వాళ్ళు నిన్ను ఎంత ఆదరించినా ఎంత ప్రేమ మాట్లాడినా నువ్వు మాత్రం వాళ్ళని అందరి ముందు అవమానించాలి. ముఖ్యంగా చింటూ దత్తత ప్రస్తావన వస్తే వాళ్ళని నోటికొచ్చినట్టు అని, లేకపోతే నా కాపురం రోడ్డున పడుతుంది అని తల్లి రోహిణిని హెచ్చరిస్తుంది. వద్దు రోహిణి, ఆపదలో ఉన్నప్పుడు నేను కన్నతల్లిలా చూసుకున్న వాళ్ళు ఆ మీనా బాలు వాళ్ళ మనసు నేను గాయపరచలేను అని సుగుణమ్మ బాధపడుతూ చెప్తుంది. సెంటిమెంట్లు పక్కన పెట్టు, నీ మనవడు నీ దగ్గరే ఉండాలంటే నేను చెప్పినట్టు చేయాల్సిందని రోహిణి ఆర్డర్ వేస్తుంది. పూజ మొదలైంది. చింటూ కృష్ణుడి వేషంలో ఎంట్రీ ఇస్తాడు. దృశ్యం చూసి అందరూ మురిసిపోతున్నారు. చూడు మీనా, మన చింటూ కృష్ణుడి వేషంలో ఎంత బాగున్నాడో, వీడు మన ఇంట్లో ఉంటే ఆ రోజే వేరు కదా అని బాలు మీనాతో అంటాడు. బాలు చింటిని పొగడగానే మీనా సంతోషం. అవునండి, వీడిని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. అందుకే సుగుణమ్మ గారితో దత్తత గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. వీడికి ఒక మంచి భవిష్యత్తు దొరుకుతుంది అని అంటూ రోహిణి దూరం నుంచి తన కొడుకుని చూసి మురిసిపోతుంది. కానీ దగ్గరికి వెళ్తే ఎక్కడ తన గుర్తు బయటపడుతుందని భావోద్వేగాలను అణుచుకుని రాతి బొమ్మలా నిలబడుతుంది. పూజ ముగిశాక బాలు మీనా సుగుణమ్మ దగ్గరికి వెళ్లి మెల్లగా దత్తత విషయం కదిపారు. సుగుణమ్మ గారు, చింటూ భవిష్యత్తు గురించి మాకు ఒక ఆలోచన ఉంది. మీరు ఒప్పుకుంటే మేము చింటూని దత్తత తీసుకుంటాం. వాడిని మీ సొంత బిడ్డలా చూసుకుంటాం. మరోసారి దత్తత గురించి ఆలోచించండి. అప్పటి వరకు మౌనంగా ఉన్న సుగుణమ్మ ఒక్కసారిగా రోహిణి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని కఠినంగా మారిపోయింది. సుగుణమ్మ కోపంతో ఊగిపోతూ, ఏమన్నారు? నా మనవడిని దత్తత తీసుకుంటారు? అసలు మీకేం సంబంధం అని నా మనవడిని అడుగుతున్నారు? మీకు పిల్లలు లేకపోతే బయట అనాథాశ్రమాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. నా మనమడి మీద కన్నేశారంటే ఊరుకోను అంటూ ఆవేశంగా అంటుంది. మీనా షాక్ అవుతూ, అమ్మ మేము అన్నది వాడి బాగు కోసమే కదా, గతంలో మీరు కూడా వాడి భవిష్యత్ గురించి బాధపడ్డారు కదా అని మీనా గతాన్ని గుర్తు చేస్తుంది. బాధపడితే దత్తత ఇచ్చేస్తాను, మాకు మీతో ఏ బంధం లేదని, ఏ బంధం ఉందని మాట్లాడుతున్నారు. దారిని పోయి దానయ్యలకి జాలి చూపిస్తే ఇలాగే నెత్తికెక్కుతారు అంటూ సుగుణమ్మ నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న మీనా గుండె ముక్కలవుతుంది. కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతుంటే మౌనంగా నిలబడిపోతుంది. సుశీలమ్మ వచ్చి వారించిన సుగుణమ్మ తగ్గదు. చివరికి చింటుని అడగవాడు అమాయకంగా నేను అమ్మమ్మతోనే ఉంటాను చెప్పడంతో బాలు మీనాలకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. సుగుణమ్మ చింటుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జరిగిన రభస చూసి ప్రభావతికి మంచి అవకాశం దొరుకుతుంది. చూసావా మీనా, దారినపోయి దానేలకి జాలి చూపిస్తే ఇలాగే ఉంటుంది. లేనిపోని అనాథాలని తెచ్చి నెత్తిన పెట్టుకుంటే వాడు మనవడు, వాడు వీడు, మనవడు వీడు వచ్చి మన పరువు తీస్తారు అంటూ మీనాపై ప్రభావతి మండిపడుతుంది. ఇంటికి వెళ్ళాక సుగుణమ్మ విద్య ముందు, రోహిణి ముందు అల్లాడిపోతుంది. రోహిణిపై విరుచుకుపడుతుంది. సంతోషంగా ఉన్నావా రోహిణి? నన్ను కన్నతల్లిలో చూసుకున్న వాళ్ళని కసాయిదానంలో తిట్టించావు. ఈ అబద్ధాల మీద కట్టుకున్న సంసారం ఎన్నాళ్ళు ఉంటుంది? ఒక్కరోజు ఈ నిజం కత్తిలా మారి నీ మెడకు చుట్టుకుంటుందని సుగుణమ్మ రోహిణికి హెచ్చరిస్తుంది. రోహిణి భయంతో, అమ్మ అలా అనకు, నా కాపురం కోసమే కదా ఇదంతా చేసింది అని సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరుసటి రోజు అందరూ గుడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. కానీ మీనాకు పూల ఆర్డర్ రావడంతో వెళ్ళలేకపోతుంది. ఇది చూసి ప్రభావతి మళ్ళీ ముద్ర పెడుతుంది. చూడు రోహిణి, పనులు తప్పించుకోవడానికి మీనా ఎలా ప్లాన్ వేసిందో. గుడికి వస్తానని చెప్పి రాకపోగా పూజా సామాగ్రి కూడా తీసుకురాలేదు. దీనికి అంత నిర్లక్ష్యం ఏంటి అని ప్రభావతి మీనాపై అసూయ వెళ్ళగక్కుతుంది. నాకేం తెలియదత్తయ్య, నాకైతే ఏం చెప్పలేదని రోహిణి మీనా గురించి ఎక్కిస్తుంది. అంతలో మీనా స్నేహితురాలు సామాగ్రితో అక్కడికి వస్తుంది. ప్రభావతి గారు, ఇవి మీనా పంపించిన పూలదండలు, కొబ్బరికాయలు. తను రాకపోయినా పూజకి ఏ లోటు రాకూడదని ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పింది అని మీనా స్నేహితురాలు చెప్తుంది. ప్రభావతి మొత్తం ఒక్కసారిగా పేలిపోతుంది. డబ్బులు ఇవ్వబోతే ఆ స్నేహితురాలు, ఇది మీనా ఇంట్లో జరుగుతున్న పూజ, దీనికి నేను డబ్బులు తీసుకోనని చెప్పి వెళ్ళిపోవడంతో ప్రభావతి చెంప మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఆ సమయంలో బాలు తల్లి తన దైన శైలిలో సెటర్లు వేస్తాడు. బాలు మీనాతో తన మనసులోని మాట చెప్తాడు. సుగుణమ్మ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని మీనా బాధపడుతుంది. మనం మంచి చేయాలని కదా చూసాం, ఇప్పుడు ఆపదలో ఉన్న వెళ్ళి సాయంగా నిలబడ్డా ఆమె ఇలా నిందలు వేసి వెళ్ళింది ఏంటి అని మీనాపై బాధపడుతుంది.